హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక అద్భుతమైన మరియు పురాతనమైన జంతువు గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే మమోత్. మోమోత్ వేల సంవత్సరాల క్రితం భూమిపైన సంచరించే ఒక జంతువు. వెరీ క్లోజెస్ట్ రిలేటివ్ టు అవర్ మోడర్న్ ఎలిఫెంట్స్. మోస్ట్లీ సైంటిస్టులు ఏమైతే చెప్తారంటే ఇది మన ఏషియా ఎలిఫెంట్ ఉంటుంది కదా, దానికి చాలా దగ్గర బంధువు అని చెప్తారు. ఈ 10 నిమిషాల వీడియోలో మమోత్ ఒక చరిత్ర, లక్షణాలు, జీవన విధానం, అంతరించిపోవడానికి గల కారణాలు తెలుసుకుందాం. మమోత్ అనేది మమూతుస్ అనే ఒక జాతికి చెందిన జంతువు. ఇది ఆధునిక ఎలిఫెంట్స్ కుటుంబంలో ఒక భాగం. అనేక రకాల మమోత్స్ ఉన్నాయి, కానీ ఇందులో ఊలీ మమోత్స్ అనేవి ప్రత్యేకం. ఈ ఊలీ మమోత్స్ ఐసీఎస్ కాలం అనగా మంచు గడ్డ కాలం అంటారు కదా, ఐసీఎస్ కాలం. ఇట్స్ అరౌండ్ 12,000 ఇయర్స్ బ్యాక్. ఊలీ మమోత్స్ లక్షణాలు చూద్దాం. పరిమాణం: ఊలీ మమోత్లు 3 నుంచి 4 మీటర్ల ఎత్తు, 6 నుంచి 7 మీటర్ల పొడవు ఉండేవి. బరువు 6 నుంచి 8 టన్నుల వరకు ఉండేది. శరీరం ఒళ్ళంతా దట్టమైన బొచ్చు ఊలు ఉండేది. ఇది చల్లని వాతావరణాల్లో రక్షణగా ఉండేది. దంతాలు పొడవైన వంకరలు తిరిగిన దంతాలు. ఇవి 4 నుంచి 5 మీటర్ల పొడవు ఉండేవి. వీటిని ఆహారం తవ్వడానికి, రక్షణకు ఉపయోగించేవి. వీటి చెవులకు వస్తే ఆధునిక ఏనుగుల కంటే చిన్నవి, చల్లని వాతావరణంలో వేడిని కోల్పోకుండా ఉండడానికి. మమోత్లు మంచుగడ్డ కాలంలో ఉత్తర అమెరికా, యూరోప్, ఆసియా ముఖ్యంగా సైబేరియాలో సంచరించేవి. మమోత్ అంటే ఏంటి? మమోత్స్ యొక్క జీవన విధానం మరియు నివాసం గురించి తెలుసుకుందాం. మమోత్లు మంచుగడ్డ కాలంలో తంట్రా అంటే మంచుతో కప్పబడిన గడ్డి భూములు అండ్ స్టెఫీ గడ్డి భూములు ప్రాంతాల్లో జీవించేవి. ఆహారం గురించి మాట్లాడితే ఇది ఒక శాకాహార జీవి కాబట్టి గడ్డి, పొదలు, చిన్న చెట్లు, లేకెన్లు తినేవి. వాటి పొడవైన దంతాలతో మంచు కింద దాగి ఉన్న ఆహారాన్ని త్రవ్వి తీసుకొని తినేవి. సామాజిక జీవనం: మమోత్స్ కూడా మన మోడర్న్ ఎలిఫెంట్స్ లాగే వాటి ఫ్యామిలీ గ్రూప్స్, ఇవి ఒక గ్రూప్స్గా సంచరించేవి, గుండాల్లో నివసించేవి. ఆడమమోత్ ఆ గుండాల్ని నడిపించేవి. వాతావరణం: వాటి దట్టమైన బొచ్చు అండ్ వాటి కొవ్వు పొరలుతో సుమారు -40 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు అవి తట్టుకోగలవు. చల్లని వాతావరణం జీవించడానికి సహాయపడేవి. మమోత్లు సుమారు 4,000 సంవత్సరాల క్రితం అంతరించుకుపోయినాయి. అయితే కొన్ని చిన్న జనాభా, ఉదాహరణకు రంగేల్ దీవిలో 2,000 సంవత్సరాల క్రితం వరకు జీవించాయి. వాటి అంతరించిపోవడానికి గల కారణాలు: వాతావరణంలోని మార్పు, మంచుగడ్డ కాలం ముగియడం వలన భూమి వేడెక్కి తండ్రా ప్రాంతాలు తగ్గి వాటికి ఆహారం దొరకడం చాలా కష్టమయ్యేది. మానవ వేట: పురాతన మానవులు మమోత్లను ఆహారం, ఎముకలు, బొచ్చు కోసం వేటాడేవారు. దంతాలు మరియు ఎముకలు ఆయుధాలు, గృహాలు తయారు చేసుకునేవారు. నివాసం
వాటి నివాసం ఎలా నాశనమైందంటే వాతావరణంలో మార్పులు వల్ల వాటి నివాస స్థలాలు అడవులుగా మారిపోయాయి. సో ఇవి మమోత్లకు అనుకూలం కాదు. తక్కువ జన్యు వైవిధ్యం, చిన్న జనాభా ఉండడం వల్ల మనుగడ కష్టమైంది. కొందరు శాస్త్రవేత్తలు మమోత్స్ అంతరించుకుపోవడానికి గల కారణాలు వాతావరణం మరియు మానవుల చర్యల కలయిక వల్ల జరిగిందని నమ్ముతారు. కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అండ్ మోడర్న్ రీసెర్చ్ గురించి మాట్లాడుకుంటే సైబేరియాలోని శాశ్వత మంచు అనగా పర్మాఫ్రోస్ట్ లో బాగా సంరక్షించబడిన ఫార్మాఫ్రంట్లో బాగా సంరక్షించబడిన మమోత్ శవాలు కనుగొనబడాయి. సో బొచ్చు, చర్మం, కండరాలు కూడా ఉన్నాయి. మమోత్ దంతాలు చాలా విలువైనవి. ఇవి ఐవరీగా ఉపయోగించేవారు. ఈరోజు కూడా ఫాసిల్స్ ఐవరీ సేకరణ జరుగుతుంది. పురాతన గృహ చిత్రాల్లో మమోత్స్ బొమ్మలుగా కనిపిస్తాయి. ఇవి మానవులకు వాటి ప్రాముఖ్యత గుర్తు చేస్తాయి. మోడర్న్ రీసెర్చ్లో భాగంగా డీఎక్స్టెన్షన్ పద్ధతిలో సైంటిస్టులు మమోత్ డిఎన్ఏని సేకరించి వాటిని తిరిగి జీవింప చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఏషియన్ ఎలిఫెంట్ ఉంది కదా, ఆ డిఎన్ఏతో కలిపి హైబ్రిడ్ మమోత్ని సృష్టించే ప్రాజెక్టులు జరుగుతున్నాయి. కొన్ని సంస్థలు ఉదాహరణకి కొలసల్ బయోసైన్స్ ఊలి మమోత్ని 2028 నాటికి తిరిగి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ ప్రాజెక్టు తంట్రా పర్యావరణ వ్యవస్థని తిరిగి తీసుకురావడానికి మమోతులు సహాయపడతాయని నమ్ముతున్నారు. మమోతులు ఒకప్పుడు భూమిపైన గంభీరంగా సంచరించేవి, కానీ వాతావరణ మార్పులు, మానవుల చర్యల వల్ల అవి అంతరించుకుపోయాయి. ఈరోజు మనం ఉన్న జంతువులని కాపాడుకుంటే భవిష్యత్తులో ఇలాంటి జంతువులు అంతరించిపోకుండా మనం కాపాడవచ్చు. శాస్త్రవేత్తలు మమోత్లను తిరిగి తీసుకురాగలరా? దీనికి సమాధానం కొన్ని సంవత్సరాల్లో మనకు తెలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.